వెల్కమ్ టు క్వశ్చన్. హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. డేట్ టైం ఫిక్స్ అయింది. 10వ తేదీన మధ్యాహ్నం సిటీకి చేరుకుంటారు. బేగంపేట వేదికపై ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇది రెగ్యులర్ టూర్ కాదని ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని కమలనాథులు చెప్తున్నారు. అంతలా ఏముంటుంది? అయితే గ్రేటర్ హైదరాబాద్ పై బీజేపీ నేతలు కన్నేశారా? 3 ముక్కలైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని తప్పిస్తున్నారా? ప్రధానమంత్రి మోదీ పర్యటనను అందుకు వాడుకుంటారా? ఇక పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు 2 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రమంతా రీసౌండ్ ఇచ్చేలా సభ నిర్వహించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ చుట్టుపక్కల బీఆర్ఎస్ సత్తా చాటింది. పాత బస్తీలో ఎప్పటిలాగే మజ్లిస్ గెలుచుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలిచింది. అదే జోష్తో కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటితే రాష్ట్రంలో పాతుకుపోయే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారా? అస్సాంలో హ్యాట్రిక్ సాధించడంతో పాటు బెంగాల్లో చరిత్రాత్మక విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆ జోష్ ఇక్కడ ప్రతిబింబించేలా కమలం కసరత్తు చేస్తుందా? మరి కాంగ్రెస్ కూడా కౌంటర్ పాలిటిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. జనగణనలో బీసీలను ఎందుకు లెక్క కట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని విహెచ్ ప్రకటించడం అందులో భాగమేనా? మరి బీఆర్ఎస్ ఏమంటుంది? రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. బ్రాహ్మణి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానుండటంతో అటు భారతీయ జనతా పార్టీ జోష్ నిండుతుంటే మరోవైపు రాజకీయ సమీకరణాలు అనేవి శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. అంటే పశ్చిమ బెంగాల్లో గెలుపుతో అటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లోనూ నేతల్లోనూ ఉత్సాహం కనిపించింది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనైనా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాల్సి ఉంటుంది. సో తెలంగాణలో ప్రతి అవకాశాన్ని, నెక్స్ట్ అధికార పీఠాన్ని అధిరోహించేందుకు ప్రతి స్టెప్ను కూడా వాళ్ళు యూజ్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని తొలి అడుగుగా కూడా భారతీయ జనతా పార్టీ నేతలే చెప్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండా ఎగరవేయటం ద్వారా ఆ సంకేతాలను బలంగా క్షేత్రస్థాయిలో కూడా పంపాలని కమలదళం అయితే వ్యూహాలు రచిస్తూ ఉంది. సో మోదీ పర్యటనతో పాటు పెద్ద ఎత్తున కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో 8 మంది ఎంపీలున్నా ఎక్కడా నోరు మెదపరు, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు తీసుకురారు అని చెప్పి విమర్శలు వినిపిస్తుంటే ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఇప్పుడు మోదీ పర్యటన ఉండబోతుంది. పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణకి నిధులు కేటాయించబోతున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి పూర్తిగా ఈ అంశంపై కూడా దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు. అంటే ప్రధాని మోదీ సభతో తెలంగాణపై మాకు ఎటువంటి వివక్ష లేదు, తెలంగాణకు నిధులు కేటాయించడంలో ఎక్కడా కూడా కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వహించట్లేదని చెప్పి ఓ బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజానికానికి సంకేతాలు పంపేలా కసరత్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. పొలిటికల్ అటెన్షన్ అనేది తెలంగాణలో హై అలర్ట్ గా కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు సభలు సమావేశాలతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అధికార ప్రతిపక్షాలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తుంటే ఎక్కడా మేం కూడా తగ్గకూడదు అని చెప్పి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారీ బహిరంగ సభకు కమలదళం ప్రణాళిక రచించింది. ఈ మోదీ పర్యటన తర్వాత తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. సభలు సమావేశాల ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైపోయిందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కస్బా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. సో ముందుగా కృష్ణారెడ్డి గారు, ఏం జరగబోతుంది? మొత్తంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే ఒక సభను హోరెత్తించబోతుంది. ఈ సభ ద్వారా క్లియర్ సంకేతాలు పంపించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. పొలిటికల్ సభ లేదంటే ఇది ఒక చెప్తున్నట్టుగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన సభ, ఎలా చూడాలంట? ఈ వ్యవహారాలు
యా కృష్ణారెడ్డి గారు. యా కృష్ణారెడ్డి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఐఎమ్ ఆడిబుల్? క్లియర్ ఉంది సార్ నా వాయిస్ మీకు? యా యా. మొత్తంగా ఏంటి ఈ సభ ద్వారా ఎటువంటి సంకేతాలు పంపబోతున్నారు? తెలంగాణలో అప్పుడే ఎన్నికల సంగ్రామం మొదలైందన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న చూస్తే అటు అధికార ప్రతిపక్షాలు సభలతో హోరెత్తించాయి ఒకే రోజు. సో ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ ద్వారా ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది తెలంగాణలో? సార్ ముందుగా మీకు ఐఎన్ఏ ప్రిన్సిపల్లకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మోడీ గారి సభ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కానీ తెలంగాణ మీద విపక్షాలు వివక్ష చూపుతున్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చే విధంగా, అలాగే రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ అలాగే గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ పార్టీని సమర్థం చేయడానికి, అలాగే తెలంగాణకు సౌత్ కు భారతీయ జనతా పార్టీ వివక్ష చూపట్లేదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకే విధంగా చూస్తుంది, వాళ్ళందరికీ అభివృద్ధి చేసే విధంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి, అలాగే ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మీరు ఏం చేయలేదంటే కేంద్రం నుంచి ఏం చేశారు, మీరు కేంద్రం దగ్గరికి సమస్యలు ఏం తీసుకపోరు, మాట్లాడారు. ఆయన ఫామ్ హౌస్ లో ఉంటుండే, ఈయనేమో మూటలు మోసుకోవడానికి సరిపోతుంది. దాంతో సమస్య ఏమవుతుందంటే మీరేం చేయలేరని గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రశ్నిస్తే కేంద్రం ఏం చేసింది, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేసింది అని చెప్పేసి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. వారికి అందరికీ సమాధానం చెప్పే విధంగా మోడీ గారి బహిరంగ సభ ఉంటుంది. ఒక 5 లక్షల మంది జన సమీకరణతో ఆ సభలో అంటే రాజకీయం కోసం ఇప్పుడు తెలంగాణ ప్రజానికం గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు తెలంగాణ విడిపోయి ఆల్మోస్ట్ ఒక దశాబ్దం గడిచి 2వ దశాబ్దం గడుస్తూ ఉంటే రావాల్సిన నిధులు రాలేదు. పక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రం నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు, కానీ తెలంగాణకు నిధుల విషయంలో అలసత్వం ప్రదర్శించి ఈ రోజు రాజకీయం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్న విమర్శలు కూడా మీపై వినిపిస్తాయి కదా? సరే అట్లేం లేదు సార్. ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే కనీసం ప్రోటోకాల్ గా కూడా పోయే వ్యక్తి కాదు, రాష్ట్ర మంత్రి వస్తే పోయే కాదు. ఇప్పుడు మీ సమస్య ఏంటో కదా కేంద్రానికి మీరు తీసుకెళ్తే రాష్ట్ర సమస్యలు తీసుకోకుండా ఫామ్ హౌస్ లో లేదంటే సెక్రటరియట్ లో పండుకోవడం, కనీసం సెక్రటరియట్ కూడా కాదు క్యాంప్ ఆఫీస్ లో పండుకుంటుంది, కనీసం సెక్రటరీ పోయే మనిషి కూడా కాదు. ఇంకా కేంద్రం దగ్గరికి ఇప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళతోటి మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేసుకోవాలి. వాళ్ళు చేయాల్సినవి చేసిండు, వాళ్ళు చేయాల్సిన దాంట్లో ఏమన్నా తక్కువ చేస్తే కేంద్రం కనుక అప్పుడు నిలదీయాలి. కానీ వీళ్ళు మేము అధికారం అనుభవిస్తాము, మీరు ఏమన్నా నిధులు ఇస్తే మేము అవినీతి చేసుకుంటాము, అక్రమాలు చేసుకుంటాం తప్ప మీ దగ్గరికి రాము, మేము మాట్లాడము, తెలంగాణ సమస్యలు ఏంటో మేము మాట్లాడము, విభజన సమస్యలు ఏంటో మాట్లాడము, సందర్భం వచ్చినప్పుడు బదనాలు చేసుకోవడానికి కొన్ని అంశాలను మా దగ్గర పెట్టుకుంటామని అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఎంతసేపు బదనాలు చేయడానికంటే ముఖ్యంగా అక్కడికి కేంద్రానికి వెళ్ళిన తర్వాత సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కేంద్రం కనుక సరి అయిన విధంలో కొంత ఇది ఉంటుంది. కానీ అవేం చేయకుండా ఆరోపణలు చేసుకుంటూనే పబ్బలు గడుపుతున్నారు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం తెలియదు. యా శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గర, కృష్ణారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి మొత్తంగా మోదీ పర్యటనను ఎలా చూస్తున్నారు? నిన్న మొన్నటి వరకు విమర్శలు గుప్పించారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు, సో మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేవని చెప్తూ ఉంటే పెద్ద ఎత్తున బేగంపేట సభ ద్వారా తెలంగాణకు నిధులు కేటాయించబోతోంది కేంద్ర ప్రభుత్వం, తెలంగాణపై మాకు ఎటువంటి వివక్ష లేదు అని చెప్పే ప్రయత్నం చేయబోతోంది. సో ఎలా చూస్తున్నారు? ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చెప్తున్న మాటలు వాస్తవం అనుకుంటున్నారా? మీకు మాతో పాటు మా ఛానల్లో ఉన్న మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. మోడీ గారు హైదరాబాద్ పర్యటన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ప్రధానమంత్రి హోదాలో పర్యటిస్తున్నారు. ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయడం కోసం వస్తున్నట్టుగా ఉన్నది.
దాంతో పాటు వారు రాజకీయ పార్టీ కార్యక్రమాన్ని ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న ఎలక్షన్స్ డిబేట్ లో ఒక నాయకుడు మాట్లాడుకుంటూ అన్నాడు, కేవలం వేరే పార్టీలు ఎలక్షన్స్ అప్పుడే పనిచేస్తాయి కానీ మేము ఎప్పటికీ ఎన్నికల కోసమే పనిచేస్తుంటామని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ గురించి రేపు జరగబోయే దాన్ని ఎట్లా గెలవాలనేటువంటి ఒక ప్రాతిపదిక మీదనే పనిచేస్తాయి. జనహితాన్ని కానివ్వండి, ప్రజా సమస్యలను కానివ్వండి, బాధ్యతలను కానివ్వండి వాళ్ళు పట్టించుకోరు. కేవలం ప్రతిదీ రాజకీయం కోసం, రాజకీయంగా చేయడం కోసం చేస్తారు. 8 పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా 8 పార్లమెంటు సభ్యులను బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. అంటే మీకు సమానమైనటువంటి బాధ్యత, ఎంత బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిండ్రో సమానమైనటువంటి బాధ్యత మీ మీద పెట్టిండ్రు. కారణం ఏంటంటే అప్పటి వరకు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చి కేంద్రం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అంది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం దోహదపడాలని చెప్పి 8 పార్లమెంట్ సభ్యులను ఉపయోగిస్తే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు దాని నుంచి ఎలాంటి ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా జరగలేదు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాలతోటి వీక్ అయిపోయింది. దీన్ని ఎన్కరేజ్ చేసుకొని వారు ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి వారు చేస్తున్నటువంటి రాజకీయ నేపథ్యమే తప్ప దీంట్లో ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమము అనేది లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు రేపైనా భారీ ఎత్తున నిధులు ఇవ్వడం కానివ్వండి, సరి అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చుంటే నిజంగా స్వాగతిద్దాం. అది వారి బాధ్యత, వారి బాధ్యత నిర్వహించినట్టు అవుతుంది. కానీ వారు ఏదైతే ఇక్కడ కేవలం రాజకీయం కోసమే సభ పెట్టి కేవలం మీరు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతులు నాకిచ్చినట్టు కనుక మరి అదే కార్యక్రమాలు కనుక రేపు చేస్తే ప్రజలు సరైన తీరులో బుద్ధి చెప్తారు. కాబోయేటువంటి దాంట్లో ఈ గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి అనతి కాలంలో, కాబట్టి ఈ ప్రాంతం మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి, దీన్ని కొద్దిగా పొలిటికలైజ్ చేయాలని. అదే విధంగా సర్ జరుగుతోంది దాంట్లో తెలంగాణలో కనిపిస్తోంది. సో ఏంటి అసలు ఈ బలాబలాలు ఎందుకు ప్రదర్శించుకోవాల్సి వస్తుంది? దానికోసం ఉత్తేజం ఇవ్వడం కోసం బెంగాల్ ఎన్నికల్లో శ్రీనివాస్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? మీ వాయిస్ రీచ్ అవుతుంది, నా రీచ్ అవుతుందా? యా నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన మీ పైన ఉంటుంది. సో అభివృద్ధి సంక్షేమం చేయాలి, అందుకే మీకు ఆ బాధ్యత కూడా అప్పగించారు. కానీ ఈ సభలు సమావేశాల ద్వారా ఎవరికి వారు వాళ్ళ బలగాలను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది కదా. సో మొన్న బీఆర్ఎస్ మీరు ఇద్దరు పోటాపోటీగా సభలు నిర్వహించారు. ఇప్పుడు మీకు ఏమాత్రం తీసుకోమన్నట్టుగా అటు భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున సభకు ప్రణాళిక రచించింది. సో మొత్తంగా ఎన్నికల రణరంగాన్ని తలపిస్తోంది. సో ఏంటి అసలు, అంటే ఒక సమన్వయంతో వెళ్లే పరిస్థితులు లేవా? ఇప్పుడు రేపు గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి, వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రెండో విషయం ఏంటంటే 10వ తారీఖు రోజు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ రోజు వారు సభ పెట్టిండ్రు. ఆ సభ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇష్టమయ్యేటువంటి అవకాశం ఉందని చాలా మంది ప్రజలు దీని మీద ఇస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా చోట్ల చెప్తున్నారు. సండే ఏంటి, ఆ రోజు చాలా ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ ఉన్న రోజుల్లో ఈ సభ నిర్వహించడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నదని చెప్పి అందరు తెలుస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, టైంకి రీచ్ కాలేరు, రీచ్ అయిన వాళ్ళు వాళ్ళ రిటర్న్ రాలేరు, అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఈ సమయంలో జింకానా గ్రౌండ్స్ లో నడిబొడ్డు హైదరాబాద్ లో పెట్టడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే. అయినా కూడా ఎండాకాలంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంత పెద్ద సభలు పెట్టాల్సిన ఆవశ్యకత ఏం లేదు. కానీ ఏంటంటే మొన్న మీరు కూడా సభ పెట్టారు కదా, అది కూడా ఎండాకాలమేగా. ఎక్కడ ఇప్పుడు ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో అస్తిత్వాన్ని నిలబెట్టుకు వారి యొక్క అంతర్గత పోరాటాలను అవతల పడకుండా చూసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షం బలహీనపడ్డది, ఆ ప్రతిపక్ష పాత్రను మనం ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నంలో బీజేపీ పార్టీ అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని రెగ్యులర్ గా జరిగేటువంటి 99 రోజుల అధికారుల మన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు అవి పెట్టింది. సరే సభలు నిర్వహించడం అనేది మాట్లాడదాం. ఒకసారి మల్లెపాక యాదగిరి గారి వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కుటుంబం అంతటికి ట్రెండింగ్ వస్త్రాలను అతి తక్కువ ధరలకే అందించేది చెన్నై షాపింగ్ మాల్. ఇప్పుడు మన కాకినాడలో మే 9న అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైన ప్రారంభం.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యా బ్యాక్ టు క్వశ్చన్. మల్లెపాక యాదగిరి గారు నమస్కారం. యా మొత్తంగా అటు భారతీయ జనతా పార్టీ సభ పెడుతూ ఉంటే ఇక్కడ రెండు అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు ఆ రోజు మోదీ సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోబోతున్నారు, దీనికి బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఉందని చెప్పి. మరోవైపు బీఆర్ఎస్ కి చెందిన చాలా మంది కీలక నేతలు ఇటు బీఆర్ఎస్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇక కమలం గుట్టికి వెళ్ళబోతున్నారు. మొత్తంగా కమల వికాసం కనబడబోతుంది తెలంగాణలో అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? బీజేపీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిందా? యాదగిరి గారు యాదగిరి గారు నా వాయిస్ రీచ్ అయిందా మీకు? యా కెన్ ఐ రిపీట్? క్వశ్చన్ అర్థమైందా మీకు? యా ప్లీజ్ కంటిన్యూ సార్. అర్థమైంది, చెప్పండి. యా రైట్. ముందుగా మీకు ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు బీజేపీ పార్టీ తలపెట్టిన సభ ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల కోసం మాత్రమే. ఈ మోడీ గారిని ఈ రోజు హైదరాబాద్ కు రేపు హైదరాబాద్ కు తీసుకొచ్చి పెద్ద సభ పెట్టడం కోసం 2 లక్షల జనాలను రావాలని చెప్పేసి పబ్లిసిటీ కూడా వచ్చే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారు గతంలో గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చి గ్రేటర్ హైదరాబాద్ లో మతాన్ని రెచ్చగొట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఈ రోజు రాబోయే తొందరలో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో వస్తే మేము మళ్ళీ ఇలాంటి అబద్ధపు ఏదో హామీలు ఇచ్చుకుంటూ ఏదో మోసపూరిత వాగ్దానాలు చేసి మళ్ళీ జిహెచ్ఎంసీలో కొన్ని సీట్లు తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే హైదరాబాద్ వస్తుంది. ఎట్లా నమ్ముతారండి బీజేపీ పార్టీని ఈ రోజు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు కానీ? వారు గతంలో 8 మంది ఎంపీలు నిధులు తీసుకొస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ప్రాతినిధ్యం వహించినట్టు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి ఏం తీసుకొచ్చిరు? ఎన్ని నిధులు తీసుకొచ్చిరు? కేవలం బండి సంజయ్ గారు మతాన్ని రెచ్చగొట్టి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టి మసీదులు కూలగొడదాం, ఇవి కూలగొడదాం, అవి కూలగొడదాం, శివాలయ అనేక మతాన్ని రెచ్చగొట్టలలో 4 సీట్ల నుంచి 48 సీట్లు వచ్చినాయి. కానీ ఆ రోజు నమ్మిండ్రు ప్రజలు. అదేవిధంగా అప్పుడు వరద బాధితులు వస్తే కేసీఆర్ గారు 10,000 ఇస్తారు, మేము 25,000 ఇస్తాము, బండికి బండి ఇస్తాము, ఇల్లుకు ఇల్లు ఇస్తాము అని చెప్పి తొండి మాటలు చెప్పిండు బండి సంజయ్ గారు. మరి ఎన్ని బండ్లు ఇచ్చిండు, ఎన్ని ఇల్లు ఇచ్చిండు? ఏమి ఇప్పుడు ప్రజలకు గుర్తున్నాయి కదండి. ప్రజలకు ప్రతిదీ గుర్తున్నది, ఏది మర్చిపోరు. ఆ రోజు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మీరు ఏం తెచ్చిరు? ఒకవేళ మీకు మేయర్ అవకాశం రాకపోవచ్చు కాక. చెప్పండి యాదగిరి గారు, చెప్పండి వంశీ గారు. ఇప్పుడు కొత్త ఈక్వేషన్ వినిపిస్తుంది. మీరు చెప్పిందంతా కూడా గతంలో ఈ అంశాలన్నీ మనకు తెలిసినవే. ఈ కొత్త ఈక్వేషన్ నేను మిమ్మల్ని మొదట్లోనే క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ రాలా. ఏంటి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవ్వబోతున్నాయా? అది 100% తప్పు. లేదు కాబట్టి వారిని ప్రజలు నమ్మరు కాబట్టి వారు కావాలని కల్పితంతో వారికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారేమో కానీ మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు సింగిల్ గా మేము తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ గా మేము కొట్లాడతాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రజల వద్ద నిలదీస్తాము. ప్రజలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కి ఈ రోజు రైతులను కానీ, దళితులను కానీ, ఉద్యమకారులను కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ
అనేక విధాలుగా మోసం చేసి గద్దెనెక్కిరు కాబట్టి వారిని ప్రజలలో ఎండగడుతున్నాము. ఈ రోజు బీజేపీ పార్టీతో మాకేం అవసరం అండి? బీజేపీ పార్టీ చూడండి, నిన్న మన కరీంనగర్ లో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కూతవేటు దూరంలో అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో దొంగలు పడ్డారని చెప్పి మా నాయకుడు ప్రెస్ మీట్ పెడితే క్యాంప్ ఆఫీస్ పోయి ధ్వంసం చేస్తారా అండి? అంటే అల్లర్లను సృష్టిస్తున్నారా? కేంద్ర హోంశాఖ మంత్రి అల్లర్లను తగ్గించాలే కానీ అంటే ఏంటి మొత్తంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు ఒక్కటయ్యాయా? బీఆర్ఎస్ అణిచివేసేందుకంటే ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థం చేసే పనిలో జాతీయ పార్టీలు నిమగ్నమయ్యాయంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతీయ పార్టీల నాయకులను తమిళనాడులో డిఎంకే కూటమి 22 సీట్లతోటి 5 సీట్లు గెలిచి 5 సీట్లు గెలిచారు. అదే విధంగా మన పశ్చిమ బెంగాల్లో 200తో ఇప్పుడు వాళ్ళ కూటమినే ఉంది కదా మమతా బెనర్జీ గారు. మరి ఆ కూటమిని ఆ పార్టీ వారి మద్దతుడి పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కదా. బీజేపీకి సహకరించడం కోసం మాత్రమే 293 సీట్లకు పోటీ చేసి 2 సీట్లు గెలిచింది. ప్రతి చోట కూడా వాళ్ళు మొత్తం 5 రాష్ట్రాల్లో 534 సీట్లు పోటీ చేస్తే 94 సీట్లు ఏమో వాళ్ళు. సరే, అది నేషనల్ లెవెల్. అసలు ముందు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం. తెలంగాణ రాజకీయ అంశాలు మాట్లాడదాం. యాదగిరి గారు మళ్ళీ సార్, తెలంగాణలో కూడా చోటేబాయి బోడేబాయి ఒక్కటే. ఇప్పుడు కూడా తెలంగాణలో రాష్ట్రంలో నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కారే. ఉమ్మడి ఇద్దరు కలిసి చోటేబాయి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఇద్దరు కలయికలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. తీసుకుంటాను మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. సరే, నేనేమంటున్నా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయాన్ని కేంద్ర ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారా? ఈ రోజు యాదగిరి గారు ప్లీజ్ మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. శ్రీనివాస్ గారు ఏంటి మొత్తంగా చోటేబాయి బడేబాయి ఒక్కటే. సో మోదీ కనుసన్నల్లోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది, మోదీ అండతోనే కాంగ్రెస్ అంటకాగుతోందంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? యాదగిరి గారు బాగా విశ్లేషించుకోవాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కొంత సమన్వయంలో ఉండడం అనేది ఫెడరల్ వ్యవస్థలో అవసరం. దాని స్ఫూర్తితోటే ఇంత ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి ఉన్నారు. కానీ చంద్రశేఖరరావు గారు ఒక నియంత ధోరణిలో దాని ఆయన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కనీసం కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి యొక్క అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా అవాయిడ్ చేసి వారు గ్యాప్ పెంచుకొని తెలంగాణకు విపరీతమైన అన్యాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఇంతకుముందు కేంద్రంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి కార్యక్రమాలకు అటెండ్ కాలేదా? మిగిలిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవ్వలేదా? ఒక ప్రజాస్వామ్యం లోపల విలువలు లేనటువంటి దీనికి తెరలేపింది ఎవరే అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ను అవాయిడ్ చేయడం అనేది పొరపాటు అండి. అది మీరు ఏ పార్టీ అయినా ఉండనియండి. బడేబాయ్ చోటేబాయ్ అంటే ఆయన సందర్భంలో మీరు దేశానికి పెద్ద, మేము రాష్ట్రానికి పెద్ద కాబట్టి ఒక సహోదర దాన్ని ఏర్పరచుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఒక సౌహృదమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. వారు వెళ్ళి మీకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అగనెస్ట్ గా మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల లోపల ఈ మెయిన్ బిల్ ఏదైతే మొన్న డీలిమిటేషన్ బిల్లు విరిగిపోవడంలో ప్రధాన పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి గారు కదా. మరి భారతీయ జనతా పార్టీతో అండర్స్టాండింగ్ లో ఉంటే దాన్ని విరిగిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారండి? ఏదైనా మనం ఒక ఆరోపణ చేస్తే దానికి కనీసమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఏదో బట్టగాల్చి ముఖం మీద వేసినట్టు వేయకూడదండి, పొరపాటు అది. ఒక రాష్ట్రానికి కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సుహృద్భావమైనటువంటి సంబంధాలను కొనసాగించడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినరు. ఆ విధంగా ప్రతి వారం ప్రతి నెల ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అందరు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. అనేకమైనటువంటి ఇక్కడ పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకు కలవరండి? మీరెందుకు గెలవలేదు? మీ మంత్రులు గెలవలేదా? కృష్ణారెడ్డి గారు వాయిస్ తీసుకుంటాం ప్లీజ్. మళ్ళీ మీకు సమయం ఇస్తాను. యాదగిరి గారు మీకు సమయం ఇస్తాను. కృష్ణారెడ్డి గారు ఏంటి మొత్తంగా అటు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటున్నారు, ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటున్నారు. సో మొత్తంగా ఏ పార్టీ నుంచి ఎంతమందిని లాగబోతున్నారు? అదేవిధంగా ప్రధాని పర్యటనలో చేరికలు ఉండబోతున్నాయా? ఏం జరగబోతుంది?
ఇప్పటికైతే కొంతమంది జాయిన్ అవుతారంటున్నారు, లేదు అనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కొంతమంది జాయిన్ అవుతామంటున్నారు. ఇక్కడ సమయభావం ఉంది, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నట్టున్నారు. మాకున్న సమాచారం అయితే పార్టీకి అయితే బలోపేతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే గతంలో వచ్చిన రికార్డింగే మళ్ళొకసారి వినిపించేస్తున్నారు తప్ప కొత్తగా బీజేపీని మాట్లాడడానికి ఏం లేదు. ఏదో వ్యక్తిగత విమర్శలకు వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సంక్షేమం గురించి, ప్రజా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నట్టు లేదు. వ్యక్తిగత దూషణలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆనాడు కేసీఆర్ కానీ, ఈరోజు కేటీఆర్ కానీ, ఇక్కడ నేను 2-3 చర్చలలో చూస్తుంటే కూడా ప్లీజ్ కన్క్లూడ్ సార్. సభ అవుతుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగిరేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుంది, మా పని ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ సార్. చూద్దాం క్వశ్చన్ అవర్ లో పాల్గొన్న కృష్ణారెడ్డి గారికి, యాదగిరి గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా మోడీ సభతో పొలిటికల్ అటెన్షన్ అయితే తెలంగాణలో కనిపిస్తుంది. సో మొన్న జరిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సభతోని ఒక అటెన్షన్ క్రియేట్ అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తాము ఏమాత్రము తగ్గమంటూ ఒక పొలిటికల్ సభను నిర్వహించబోతుంది. ఈ సభ ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు రాబోతున్నాయి. ఈ నిధులతో మేము ఇక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం, ఆ రాబోయేది కూడా మాదే ప్రభుత్వం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఇక గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ సభ అయితే తెలంగాణలో అత్యంత ప్రాధాన్యతనైతే సంతరించుకోబోతుంది. చూద్దాం మోదీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి ఏంటి అనేది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.